ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ వారిని కలిసే అవకాశం వచ్చింది. ఈ మధ్య కరోనా సమయంలో కూడా వారిని కలుసుకునే అవకాశం నాకు వచ్చింది. చాలా అఫెక్షనేట్గా మాట్లాడేవారు ఆయన. ఎప్పుడు మాట్లాడినా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మార్గనిర్దేశం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒక మాట చెప్పింది నేను ఎప్పటికీ మర్చిపోను. రాజకీయాల్లో ఉండేవాళ్ళు పీపుల్ సెంట్రిక్గా పనిచేయాలి, జనం సెంట్రిక్గా పనిచేయాలి. మీరు చేసే చట్టాలు ఏం చేసినా ఇది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది చూడాలి తప్ప ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తుందా పాజిటివ్గా ఉంటుందా అనే యాంగిల్ను కూడా చూడండి అని చెప్పి ఆయన ఉద్బోధన చేసిన సంఘటన నేను మర్చిపోలేదు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు నేను ఎర్రంనాయుడు గారు ఒకానొక సందర్భంలో రామోజీరావు గారి సంస్థల మీద కొందరు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పుడు మేము పార్లమెంట్లో వారి పక్షాన మాట్లాడడం, న్యాయం ఇది అని చెప్పి మేము వివరించి చెప్పడం. మరి ఆ సందర్భంగా వారు మాకు ఒక హ్యాండ్ రిటర్న్ స్వదస్తూరితో నాకు ఎర్రంనాయుడు గారికి ఉత్తరం రాశాడు. మర్చిపోలేని సంఘటన అది. మమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ రాసిన ఉత్తరం చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకునే అంశంగా నా లైఫ్లో ఉంటుంది. ఆయనతో ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా నేర్చుకోవాల్సిన అంశాలు. నేను ఎల్రమణ గారు ఒకసారి స్టూడియోకి వెళ్ళినప్పుడు రామోజీ ఫిలిం సిటీకి 5 నిమిషాల కోసం మాకు ఇంటర్వ్యూ పెట్టినారు. అప్పుడు 1 అవర్ మాట్లాడాడు. చాలా గొప్పగా అనిపించింది మాకు. ఎక్కడ కనిపించినా ఫంక్షన్స్లో ఉన్నా దూరంగా ఉన్న దగ్గరికి పిలిచి ప్యాట్ చేసే గొప్ప మనసు అయినది. రామోజీరావు గారు లేని లోటు ఎవరు తీర్చలేరు. లెజెండ్ ఆయన. అరుదుగా వస్తారు అట్లాంటి వ్యక్తులు సమాజంలో, భూమి మీదకి అరుదుగా వస్తారు. అందులో ఆయన ఒకరని చెప్పి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. రామోజీరావు గారి మరణం చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక తెలుగు వ్యక్తిగానే కాకుండా తెలుగు జాతికి అంతటికి కూడా ఒక విషాద సమయంగా భావిస్తున్నాం. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదిగి తెలుగు భాషకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు, తెలుగు చరిత్రను శాశ్వతంగా ప్రపంచ చరిత్రలో ఉండే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా తాను ఏర్పాటు చేసుకున్న ఈనాడు సంస్థ కానీ, మిగతా రామోజీ ఫిల్మ్ సిటీ యొక్క ఏర్పాటు కానీ, దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయగలిగిన వ్యక్తి, చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఇది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా రూపొందడం, వ్యవస్థ ద్వారా తన ఉనికి కాకుండా తన జాతి ఉనికిని బహిర్గతం చేసే విధంగా, చరిత్రను గుర్తు చేసే విధంగా ఈ తరానికి ముందు తరాలకు శాశ్వత ప్రారంభం చేసిన చరిత్ర మర్చిపోలేదు. అందుకే అక్షరయోధుడికి తెలుగు జాతి అక్షర నివాళులు అర్పించే రోజు ఇది. అదే కాకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులు మాకు చాలా పరిచయం. అదేవిధంగా వారితో కలిసినప్పుడు కూడా 2014లో ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలు క్షుణ్ణంగా సుమారు 1.5 గంటల సేపు మాట్లాడే అవకాశం నాకు దక్కిన నేపథ్యాన్ని నా జీవితంలో మర్చిపోలేనిది. అది ఈరోజు స్మరించుకుంటూ వారికి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తాను. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి. ఆయనది నిర్యాణం. అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి.
రామోజీరావు గారి మృతి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు, మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అంటే అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతోమంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు. ఇలా పత్రికా రంగంలో, మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే, జిల్లా ట్యాబ్లెట్ స్టార్ట్ అయినాయంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇలా రామోజీరావు గారు. ఆలోచనలు ప్రజల్లోనూ రానున్న తరాల్లో కూడా అదే రకంగానే ముందుకెళ్తాయని, నేను ఒక ఇన్స్పిరేషన్ లానే రాబోయే తరాలన్నీ తీసుకొని ఒక మంచి సమాజ స్థాపనలో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా తన ఇన్స్పిరేషన్గా పెట్టుకోగలుగుతారు రామోజీరావు గారు. మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట. వెళ్తుంటే కర్టెన్ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ కరెక్ట్గా 10 o'clock ఓపెన్ ఉండేది. అప్పుడు అడిగేదాన్ని నేను, సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు, ఇంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే, నాకు ఇష్టమైందే వర్క్ చేయడం అమ్మా, శ్రమించాలి అని చెప్పేవాళ్ళు. అది కాకుండా ఆయన చాలా గొప్ప మనిషి అండి. అంటే మానవత్వం ఉన్న మనిషి. అంటే మనకి ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి పనిచేసేవాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ దాకా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాకా. సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి. కానీ ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ. ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, ఏది ఉన్నా షూటింగ్ ఆగకూడదు, ఎక్కడ వర్క్ ఆగకూడదు, అందరూ శ్రమించాలి అని చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు, కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి. ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పిన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను. ఆయన ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.